ఇక్కడ దావీదు రాస్తున్న కీర్తన ఇది. మనకందరికి కూడా బాగా తెలిసిన కీర్తన. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. దేవుడు లేడనే వాళ్ళు ఉన్నారు భూమి మీద. దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందే ఉన్నారు భూమి మీద. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. దేవుడు లేడని చెప్పే వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందే ఉన్నారు భూమి మీద. అయితే దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళం మన రీజన్స్ మనం చెప్తాం. దేవుడు లేడని చెప్పే వాళ్ళు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెబుతారు. మనమేమంటామంటే బైబిల్ పట్టుకున్నాం కాబట్టి దేవుడు లేడని చెప్పే వాళ్ళు బుద్ధిహీనులు అని మనం అంటాం. వాళ్ళు ఏమంటారంటే అసలు దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళే అసలు బుద్ధిహీనులు అని వాళ్ళు అంటారు. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళే నిజమైన బుద్ధిహీనులు అని అంటారు. ఎందుకు అంటే దేవుడు ఉంటే ఇట్లా ఉండకూడదు కదా ఈ ప్రపంచం అని వాళ్ళ ప్రశ్న అనమాట. నిజంగా దేవుడు ఉంటే గనక ప్రపంచాన్ని మనం గమనిస్తే ఎక్కడ చూసినా సరే న్యాయం అన్నది లేదు. ఫస్ట్ న్యాయం లేదు. ప్రపంచంలో అంతా అన్యాయమే జరుగుతుంది. ఎక్కువ శాతం అన్యాయమే జరుగుతుంది. బలవంతుడిదే రాజ్యం అవుతుంది, బలహీనుడేమో నానాటికి కృంగిపోతూ ఉన్నారు. అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, భయంకరంగా పాపం జరుగుతుంది లోకంలో. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? ఉన్నాడు కానీ, దేవుడు ఉన్నాడు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే అర్థం కాదు. ఆయనకు చేత కాకనా అంటే అప్పుడు దేవుడు శక్తిమంతుడు కాదని అర్థం కాదు. అప్పుడు ఎట్లా దేవుడు అవుతాడు? ఇంత అన్యాయం, ఇంత పాపం, ఇంత అక్రమం జరుగుతుంది కాబట్టి దేవుడు లేడు. ఇప్పుడు మన దేశంలో మనం ఆలోచన చేస్తే అరగంటకు ఒక రేప్ జరుగుతుంది. అరగంటకు ఒక రేప్ జరుగుతుంది. అరగంటకు ఒక అమ్మాయిని పాడు చేసి కొన్ని చోట్ల ఏమో చంపేస్తున్నారు, కొన్ని చోట్ల అట్లాగే వదిలేస్తున్నారు. ఇంకా వదిలేసిన సరే చచ్చిపోయిన శవంతోనే సమానం. అరగంటకు ఒక రేప్ జరుగుతుంటే ఆ రేపు జరిగిన దగ్గర దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అనేవాడికి 3 లక్షణాలు ఉండాలి. ఒకటి, దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. రెండవది సర్వజ్ఞుడై ఉండాలి. మూడవది సర్వాంతర్యామి అయి ఉండాలి. అంటే అన్నీ చేయగలిగిన వాడై ఉండాలి, అన్నీ తెలిసిన వాడై ఉండాలి, అంతటా ఉన్నవాడై ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటేనే ఆయన దేవుడు. ఈ 3 లక్షణాల్లో ఏది లేకపోయినా దేవుడు కాదు. ఈ 3 లక్షణాలు ఉండి ఒక అన్యాయం, అక్రమం జరుగుతుంది, ఒక అమ్మాయిని ఒకటి బలవంతంగా పాడు చేస్తున్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు కానీ చూస్తూ ఊరుకున్నాడు. ఆయన ఎందుకు? దేవుడు ఎందుకు సార్? ఇప్పుడు మనలాంటి వాళ్ళమే ఆడ ఎవరమైనా ఉన్నామనుకోండి, మనము కాపాడకుండా ఉండగలుగుతామా? మన శక్తికి మించి ప్రయాసపడతాం కదా. మనమే కాస్తో కోస్తో మంచోళ్ళం, ఎక్కువ శాతం చెడుతనం కలిగిన వాళ్ళం మనమే కాపాడాలని ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు మంచివాడు అని పాటలు పాడుకుంటాం కదా, దేవుడు రక్షిస్తాడని చెప్పుకుంటాం కదా, అదంతా ఒట్టి కథలే అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. ఏదో అట్లా బతికిపోవడానికి చెప్పుకుంటాం తప్ప వాస్తవానికి నిజంగా దేవుడు లేడు సార్. దేవుడు అంటే ఇంత పాపం ఎందుకు జరుగుతుంది? ఉన్నది ఇంత జరుగుతున్నా సరే దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? అంటే చేతగాక ఉండిపోయినాడా? అంటే మనం దానికి ఏమేమో రీజన్స్ చెప్తాం. వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ చెప్పి వాస్తవానికి అసలు దేవుడు అనేవాడు లేడు అంటారు అనమాట. దేవుడు ఉంటే ఇంత పాపం జరుగుతుందో చూస్తే ఎందుకు ఊరుకున్నాడు? ఇంత అన్యాయం జరుగుతుందో చూస్తే ఎందుకు ఊరుకున్నాడు? ఇంత బాధ లోకంలో జరుగుతుందో చూస్తే ఎందుకు ఊరుకున్నాడు? ఇంత అన్యాయము, అక్రమం, పాపం, బాధ జరుగుతుంది కాబట్టి దేవుడు అనేవాడు లేడు అని వాళ్ళు చెప్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మనుషులందరినీ ముట్టించే దేవుడే కదా. మనుషులందరినీ ముట్టించే దేవుడే అయినప్పుడు కొంతమంది పుట్టుకతోనే వికలాంగులుగా పుడుతున్నారు, కొంతమంది పుట్టిన తర్వాత వికలాంగులు అయిపోతున్నారు. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు? కొంతమంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు అయిపోతున్నారు. దేవుడు అనేవాడు ఉంటే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు ఉంటాయి? మీరు అసలు దేవుడు ఉన్నాడని నమ్మేట వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అయ్యా ఊరికి అనవసరంగా. వాస్తవానికి దేవుడు లేడు, ఏదో మీరు అంతా కవరింగ్ చేస్తున్నాడు తప్ప
నిజంగా మీకు కరెక్ట్ ప్రశ్నలు అడిగితే మాత్రం నిజంగా దేవుడు లేడనే ప్రూవ్ అవుతుంది. దేవుడు ఉన్నాడని అంత మీ టైం వేస్ట్ చేసుకుంటారు మీరు. అన్యాయం అక్రమం పాపం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడు ఆయన ఎట్లా దేవుడు అవుతాడు? పుట్టించేటప్పుడే కొంతమంది వికలాంగులుగా పుడుతున్నారు, కొంతమంది అనాథలు అయిపోతున్నారు. ఇవన్నీ మనమైతే ఆపుతాం కదా. మనమే ఆపాలని ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు ఎందుకు ఆపుతలేడు అంటే దానికి మనం ఏదో చెప్తాం. మీరు ఏదో కవరింగ్ చేస్తున్నారు తప్ప వాస్తవానికి దేవుడు లేడు అని అంటారు అనమాట. వాళ్ళు దేవుడు అనేవాడు లేడు. ఎప్పుడో మన తాత ముత్తం అప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మారంటే అప్పుడు ఒక అర్థం ఉంది దానికి. ఇప్పుడు ఎంత సైన్స్ డెవలప్ అయింది, ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మనిషి ఇంకొక మనిషిని తయారు చేసేంత స్థాయికి ఎదిగినాడు. ఇప్పుడు మన దేశంలో కాదు వేరే దేశాల్లో మనం చూస్తే కనుక అంత రోబోలతోనే పనులు జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మళ్ళీ దేవుడు ఏంది సార్ అని దేవుడు లేడని చెప్పేవాళ్ళు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు ప్రియుల. ఇప్పుడు నేను చెప్పే సందేశం మీకు అర్థమవుతుంది లాస్ట్కి. దేవుడు లేడని చెబుతున్నారు కదా. ఎందుకు చెబుతున్నారు అంటే ఇంత అన్యాయం అక్రమం పాపం జరుగుతుంది కాబట్టి దేవుడు లేడని చెప్తున్నారు కదా. అసలు దానికి మన సమాధానం ఏంది? మన సమాధానం ఏంది? ఇప్పుడు ఇందాక అన్నగారు చెప్పినట్టుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దేవుడు చేయట్లేదు యాక్సిడెంట్లు. దేవుడు చేయట్లేదు యాక్సిడెంట్. ఎవరు చేస్తున్నారు మరి యాక్సిడెంట్లు? సైతాను చేస్తుంది. సరే, సైతాన్ చేసేటప్పుడు మనకు బైబిల్లో వాగ్దానం ఉంది కదా, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు యెహోవా అని దూతలకు ఆజ్ఞాపించున్నాను. మరి ఎంతమంది భక్తులు యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదు? ఆ వాగ్దానం ఏమైపోయింది అంటే ఇంకా ఆయన చిత్తం సార్ అంటాం మనం అంతే. ఇది వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు అదే కవర్ చేసుకుంటారు తప్ప ఇది వాస్తవం కాదయ్యా అని అన్నట్టు ఉంటుంది. మనం ఎవరైనా రోగంతో దేవుని సన్నిధికి అంటే దేవుడు స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తామని చెప్తాం. వాళ్ళు వచ్చినప్పుడు 100 మంది ప్రార్థన కొరకు వస్తే ఒక్కరో ఇద్దరో స్వస్థపడతారు. అప్పుడు మనం ఏం చెప్తామంటే విశ్వాసం ఉండాలని చెప్తాం. విశ్వాసం ఉండాలని చెప్తే మేము విశ్వాసంతోనే వచ్చినాం సార్ అంటే మళ్ళీ అక్కడికి ఏం చెప్తాం మనం? విశ్వాసం ఉంటే సరిపోదు సార్, దేవుడు చిత్తం అయితే దేవుడు స్వస్థపరుస్తారు అంటే మన మాటలన్నీ ఎట్లా ఉంటాయంటే వినేవాడికి ఇది అంతా కవరింగ్ చేసుకుంటారు వీళ్ళు ఏదో బతకడానికి. ఒకటి కాదంటే ఇంకొకటి, ఒకటి కాదంటే ఇంకొకటి, ఏదో ఒకటి చెప్పుకొని దేవుడు ఉన్నట్ల కాలం వెళ్ళగొడుతున్నారు తప్ప వాస్తవానికి దేవుడు అనేవాడు లేడు. దేవుడు 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 అనుకునే వాళ్ళేమో అంతకంతకు దిగజారిపోతున్నారు. మీరు నిజంగా ఆలోచన చేయండి. ప్రపంచంలో అసలే దేవుడే లేడు సార్, మనమే కృషితో పట్టుదలతో ప్రయాసపడాలనుకునే వాళ్ళని బాగా ఎదుగుతున్నాం. ఇవన్నీ పరిస్థితులు బట్టి ఆలోచన చేస్తే నిజంగా మనం ఇట్లాగే కొంచెం కనుక కాసేపు కనుక చెప్తే కనుక మీరు అందరూ ఒప్పుకుంటారు నిజంగా దేవుడు లేడు సార్ అని. ఇంకా కొన్ని సంగతులు చెప్తే నిజంగా అవును సార్ నిజమే సార్ వచ్చేవారు వచ్చి చర్చికి పోవాల్సిన అవసరం లేదని మీరే కన్విన్స్ అవుతారు. అంత లాజిక్ ఉంది అవతల. దేవుడు అనేవాడు నిజంగా ఉంటే కనుక ప్రపంచం ఇట్లా ఎందుకు ఉంటుంది? ఎంతో భక్తి కలిగిన కుటుంబాలు సడన్ గా వాళ్ళ జీవితంలో భయంకరమైన గాయాలు కలుగుతాయి, తట్టుకోలేని బాధలు కలుగుతాయి. దేవుడు విడిపిస్తాడు అంటే ఎప్పటికో విడిపిస్తాడు. మనకు బాధలు కలుగుతున్నాయి, అక్కడ దేవుడు లేడు వీడు లేడు అనే వాడికి కూడా బాధలు కలుగుతున్నాయి. వానికి సుఖాలు ఉన్నాయి, మనకు సుఖాలు ఉన్నాయి, అంతా ఒకటే ఉంది కదా. ఇవన్నీ ఆలోచన చేసి ఇట్లా ఎందుకుంది ప్రపంచం, ఇట్లా ఎందుకుంది ఇప్పుడు ప్రపంచం? ఇది దేవుడు ఉంటే ఇట్లా ఉండకూడదు కదా అంటే దానికి బైబిల్ ఇస్తున్న సమాధానం ఏంటంటే అసలు వాస్తవ సమాధానం చెప్తున్నాను. దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ భూలోకాన్ని దేవుడు పరిపాలన చేయట్లేదు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ భూమిని దేవుడు పరిపాలన చేయట్లేదు. ఇప్పుడు భూమండలాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే సాతాను పరిపాలన చేస్తున్నాడు. దేవుడు పరిపాలన చేస్తే ఇట్లా అశాంతి అసమాధానం ఉండదు. దేవుడు పరిపాలన చేస్తే అన్యాయం ఉండదు, పాపము జరగదు. మరి ఎవరు పరిపాలిస్తున్నారు అంటే సైతాను పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న ఏంటంటే దేవుడు సృష్టించిన లోకము వాడు పరిపాలించేటట్టు వాడు ఎప్పుడు తీసుకున్నాడు? ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు సైతాను సృష్టించాడు? మీరు చెప్పండి నాకు. దేవుడే సృష్టించాడు. మరి వాడు ఎట్లా పరిపాలిస్తాడు? వాడు పరిపాలిస్తాడు. దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? దేవుడు ఎందుకు ఊరుకున్నా అంటే ప్రియులారా
ఈ లోకానికి అధికారి సాతానుడు అని యేసయ్యనే చెప్తాడు. మీరు చూడండి ఒకసారి బైబిల్లో యోహాను సువార్త. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను అందరూ 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఎవరు వచ్చుచున్నారండి? లోకాధికారి వచ్చుచున్నాడు. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట యేసయ్య మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సాతాను గురించి. సాతాను గురించి యేసయ్య ఏం చెబుతున్నాడు? లోకాధికారి అని చెప్తాడు. అంటే ఈ లోకాన్ని ఇప్పుడు పరిపాలించేది ఎవరు? సాతాను. ఇది ఫస్ట్ మనం గుర్తించాలి. ఇప్పుడు ఈ భూ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడు పరిపాలించట్లేదు. దేవుడి అధికారంలో లేదు. ఎవరి అధికారంలో? సైతాను అధికారంలో ఉంది. మీరు లూకాసు వార్తలో అనుకుంటారండి ఒకసారి. లూకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి చదవండి. లూకా 4వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు, ఆ మాట అందరు బాగా, అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఇప్పుడు బాగా వినండి. ఈ లోక అధికారం అంతా నేను నీకు ఇస్తానని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? సైతాను. ఎవరితో చెప్తున్నాడు? యేసయ్యతో. ఈ లోక అధికారము నేను నీకు ఇస్తానని సైతాను యేసయ్యతో చెప్తున్నాడు. యేసయ్య ఈ లోకాన్ని సృష్టించాడు. అయితే యేసయ్యకే ఈ లోక అధికారం ఇస్తానని వాడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇచ్చేదో నా అధికారంలోనే ఉంది కదా ఈ లోకం అనట్లేదు యేసయ్య అక్కడ. అనట్లేదు. అంటే వాస్తవానికి వాడు నిజమే మాట్లాడుతున్నాడు కొంతవరకు అక్కడ. ఈ లోకం మీద అధికారము సైతానుకుంది. ఇప్పుడు వాడు ఇక్కడ ఒక మాట అన్నాడు, ఏంటంటే ఈ లోకం మీద అధికారము నాకు అప్పగించబడి ఉన్నది. నాకు అప్పగించబడి ఉన్నది అని అంటే వాటికి ఎవడు అప్పగించాడు? ఇప్పుడు నాకు చెప్పండి, ఒకటే మాట ముగించేస్తున్న ప్రసంగం. నాకు అప్పగించబడి ఉన్నది అన్నాడు కదా, వానికి ఎవరు అప్పగించారు? ఎవరు అప్పగించారు? దేవుడా? దేవుడు అప్పగిస్తే ఆయన అన్యాయస్తుడు అయిపోతాడు కదా. దేవుడు ఎట్లా సైతానికి అప్పగిస్తాడు? ఈ లోకం మీద అధికారము దేవుడు అప్పగించలేదండి. నేను క్లియర్గా చెప్తున్నా, బాగుండండి. ఆదాము దేవుడు సృష్టించినప్పుడు ఈ లోకాన్ని పరిపాలించమని చెప్పాడు ఆదాముకు దేవుడు. అంటే ఈ లోకం మీద అధికారం ఆదాముకు దేవుడు ఇచ్చాడు. అయితే ఆ అధికారం ఆదాము ఏం చేశాడ? తీసుకొని పోయి సైతాను చేతిలో పెట్టాడు అనమాట. అది అర్థమైందా? ఈ లోకాధికారం మొదట ఆదాముకుండింది. అయితే అధికారం తీసుకొని పోయి సైతాను చేతిలో ఆదాము పెట్టాడు. అప్పటి నుంచి ఈ లోకం మీద అధికారి ఎవరంటే సైతాను. హల్లెలూయా. ఈ లోకం మీద అధికారి సైతాను. ఇప్పుడు దేవుడు ఈ లోకాన్ని పరిపాలించట్లేదు. ఇంతటితో మన ప్రసంగం అయిపోలేదు. అంతటితో అయిపోతే చాలా కష్టం ఇప్పుడు. అయితే అతి తొందరలో ఈ లోకము మళ్ళీ యేసయ్య అధికారంలోకి రాబోతుంది. అది నేను చెప్పే విషయం. ఇప్పుడు జరుగుతున్న అన్యాయము, అక్రమం, పాపము, మనకు తగులుతున్న గాయాలు, అనుకోని యాక్సిడెంట్లు కానీ, ఇవన్నీ బాధాకరమైన సంఘటనలు లోకంలో జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తే అసలు నిజంగా దేవుడు లేడేమో అన్నట్టుగానే ఉంది పరిస్థితి. మనం దానికి ఎన్నో కవరింగ్లు చేస్తాం కానీ అవతల నాస్తికుడు వాటన్నిటి నమ్మడు. అరే మీరు ఏదో చెప్తున్నారు తప్ప వాస్తవం అది కాదు, వాస్తవం అంటే నిజంగా దేవుడు అనేవాడు లేడని వాడు చెప్తాడు. ఎందుకు లేదంటే ఇంత అన్యాయం ఎందుకు, ఇంత పాపం ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఇంత పాపం అని, ఇంత అన్యాయం, ఇంత పాపం జరిగినా చూస్తూ దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఊరుకున్నాడు? దేవుడు ఉంటే ఈ లోకాన్ని చేసింది దేవుడే కదా. అట్లాంటిది ఈ లోకాన్ని చేసిన దేవుడు ఈ లోకంలో అశాంతిని ఎందుకు నిర్మూలించలేకపోతున్నాడు? అంటే ఈ లోకాన్ని చేసింది దేవుడే, కానీ ఈ లోకం మీద ఇప్పుడు పరిపాలన చేస్తున్నది మాత్రం దేవుడు కాదు. దేవుడేమో ఆదామును రాజుగా నియమిస్తే ఆ రాజదండం తీసుకొని పోయి ఆదాము
సైతాను చేతిలో పెట్టాడు అన్నమాట. ఆదికాండం 3 చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా లోపరుచుకొనుడి జీవిని ఏమని చెప్పాడు? ఏలుడి అని వారితో చెప్పాడు. ఏలుడి అంటే అర్థం ఏంటి? ఏలుడి అంటే పరిపాలించండి అని, అంటే పరిపాలన చేయండి అని ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఆదాముకు చెబుతున్నాడు. అంటే పరిపాలన చేసే అధికారము దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఆదాము దేవుని మాటను అతిక్రమించి సైతాను మాటకు ఎప్పుడైతే లోబడ్డాడో ఈ పరిపాలన చేసే రాజదండము ఆదాము చేతిలో నుండి సైతాను చేతిలోనికి పోయిందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ లోకాన్ని సైతాను పరిపాలిస్తున్నాడు. ప్రియులారా, హల్లెలూయా. అయితే మీరు ప్రకటన గ్రంథంలోనికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం, 15th verse. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను ఆయన యుగ యుగముల వరకు ఏలును అనను. ఇప్పుడు ఇక్కడ ఈ లోక రాజ్యములు ప్రభు రాజ్యము క్రీస్తు రాజ్యం అవుతున్నాయి. ఒకానొక టైం రాబోతుంది. ఆ టైంలో ఈ లోక రాజ్యం ఏమవుతుందంటే యేసయ్య రాజ్యముగా మారిపోబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ పరిస్థితి. ఇంత అన్యాయము, పాపము, అక్రమం భూమి మీద ఎందుకు జరుగుతుందంటే ఇప్పుడు ఈ భూలోకాన్ని దేవుడు పరిపాలన చేయట్లేదు. మరి ఎవరు పరిపాలన చేస్తున్నాడు? సైతాను. వానికి ఎట్లా పోయింది అధికారం అంటే ఆదాము ఇచ్చాడు. మరి ఆదాము ఇచ్చిన ఈ లోకాన్ని సైతాను పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఇంత అశాంతి, అక్రమము, పాపం జరుగుతుంది కదా. మరి ఇట్లాగే ఉంటుందా అంటే ఇట్లాగే ఉండదు. ఈ లోకం అతి తొందరలో యేసయ్య రెండవ రాకడ జరగబోతుంది. హల్లెలూయా. అక్కడ ఏమని రాయబడింది? 7వ దూత బూర ఊదినప్పుడు అని రాయబడింది కదా. 7వ దూత బూర ఊదినప్పుడు అంటే కడబూర అన్నమాట. కడబూర 7 బూరలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో. 7వ బూర అంటే లాస్ట్ బూర, లాస్ట్ ట్రంపెట్. ఆ లాస్ట్ బూర ఊదగినప్పుడు ఏం జరుగుతుందంటే యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు 2 పనులు జరుగుతాయండి. హల్లెలూయా. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు తప్పకుండా. చాలా మంది నమ్మట్లేదు యేసయ్య రెండవసారి వస్తాడంటే. ఎప్పటి నుంచి చెప్తున్నాడు సార్? చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. మా తాత ముత్తాతల కాలం నుంచి యేసయ్య వస్తాడు వస్తాడు వస్తాడు. కొంతమంది ఈ రాత్రి యేసయ్య వస్తే అంటాడు, కానీ ఎప్పుడు వచ్చింది లేదు, చేసింది లేదు. ఇంకా చూసి చూసి విసుకొచ్చింది అందరికీ. ఇంకా యేసయ్య రాడే, అంత ఒట్టి మాట చెప్తున్నాడు అనుకుంటున్నారు. కానీ నేను వాస్తవం చెప్తున్నా ప్రియులారా, ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా యేసయ్య గ్యారెంటీగా వస్తాడు. నీతి సూర్యుడైన యేసయ్య తప్పకుండా మళ్ళీ ఉదయిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోక రాజ్యములు దేవుని రాజ్యముగా మారిపోతాయి. అప్పుడు యేసయ్య కొరకు ఈ లోకంలో తమ జీవితాన్ని కొనసాగించి యాత్ర ముగించిన భక్తులు, చచ్చిపోయిన భక్తులందరూ లేపబడతారు, పునరుత్థానం చెందుతారు. బ్రతికి ఉన్నటువంటి మనము కూడా రెప్పపాటున ఎత్తబడతాం. యేసయ్యతో పాటు పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు బాగా వినండి, యేసయ్యతో పాటు అందరము పరలోకానికి. ఇప్పుడు అన్న చెప్పాడు కదా, ఇంతవరకు యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రపంచంలోని. ఇప్పుడు ఇజ్రాయేల్కు పాలస్తీనాకు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఈ యుద్ధము కొంతకాలానికి కొంత ఆగిపోతుంది, కొంత ప్రశాంతత వస్తుంది, మళ్ళీ ఇంకొక యుద్ధం స్టార్ట్ అవుతుంది. బైబిల్లో రాయబడ్డ ఈ సంగతులన్నీ కూడా అల్టిమేట్గా ఒక యుద్ధం జరుగుతుంది. అదేంటంటే రష్యా దాని మిత్ర దేశాలన్నిటితో కలిపి ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి పోతుంది. ఇది గుర్తుపెట్టుకొని అందరు కూడా, రష్యా దేశము దాని మిత్ర దేశాలతో కలిసి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి పోతుంది. అప్పుడు యేసయ్య రెండవ రాకడ సంభవాలు ప్రారంభమైనట్టు లెక్క. హల్లెలూయా. అప్పుడు ప్రారంభమైన, ఇప్పుడు ప్రారంభమైన ఆల్రెడీ, కానీ ఇవి అస్పష్టమైన సూచనలు. ఇవి
స్పష్టమైన సూచనలు ఎప్పుడంటే రష్యా దేశము కొన్ని దేశాలను కలుపుకొని ఇజ్రాయిల్ మీద యుద్ధానికి పోతుంది. అప్పుడు ప్రపంచంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. రష్యాలో కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు, అమెరికాలో కొన్ని కోట్ల మంది చచ్చిపోతారు. ఇదంతా జరగబోయే సంగతి అంతా బైబిల్లోనే ఉంది, నేను చెప్పడానికి టైం లేదు. ఆ తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఏక ప్రభుత్వాన్ని నడిపించడానికి ఒకడు వస్తాడు. వాడు ప్రపంచం అంతటి ఒకే దేశం చేసి పరిపాలన చేస్తాడు. వాడు క్రీస్తు కాడు, కానీ నేను క్రీస్తునని చెప్పుకుంటాడు. కాబట్టి వాడు అబద్ధ క్రీస్తు అని పేరు. ఎంత జరిగిన తర్వాత యేసయ్య రెండవ రాకడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెబుతానంటే, ఇదంతా చెప్పి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇప్పుడు ఈ భూమి మీద దేవుని పరిపాలన జరగట్లేదు, ఇది వాస్తవం. కానీ అతి తొందరలో యేసయ్య రాకడ జరగబోతుంది. ఆ తర్వాత లిటరల్ గా అక్షరాల 1000 సంవత్సరాలు ఇదే భూమి మీద యేసయ్య సింహాసనం వేసుకుని కూర్చొని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. దాన్ని మనం కళ్ళను చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు అంతటి సారాంశం ఏంది? నేను చెప్పే సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ లోకములో మనకు అనేది ఎవరు కూడా పట్టించుకోవద్దు. గాయము తగలని, సంతోషము రాని, మనం భరించలేని వేదనలు మనకు కలిగినా పర్వాలేదు, సుఖాలు మనకు వచ్చినా పర్వాలేదు, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఈ సుఖము శాశ్వతం కాదు, ఈ దుఃఖము కూడా శాశ్వతం కాదు. అతి తొందరలో యేసయ్య రాబోతున్నాడు ప్రియులారా, అతి తొందరలో యేసయ్య రాబోతున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా యేసయ్య రాబోతున్నాడు, ఆయన రాకడ కొరకు నేను సిద్ధపడాలన్న మైండ్ మనకుంటే ఈ లోకములో మనకు ఎదురవుతున్న పరిస్థితుల మీదకి మన మనసు పోదు. ఈరోజు క్రైస్తవులు కూడా చాలా మంది ఎట్లా ఉన్నారంటే, ఎంతసేపు మన రోగాలు పోగొట్టుకోవడానికి, మన అప్పులు తీర్చుకోవడానికి, మన బాధలు పోగొట్టుకోవడానికే దేవుడు అనుకుంటున్నారు. ఈ లోకంలో బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ యేసయ్య వచ్చింది ఈ లోకంలో నేను బాగుంచడానికి కాదు. ఈ లోకానికి మాత్రమే నువ్వు బాగుంటే సరిపోదు. ఈ లోకం అసలు మ్యాటరే కాదు. యేసయ్య రెండవసారి రాబోతున్నాడు ప్రియులారా, హల్లెలూయా. యేసయ్య రెండవసారి రాబోతున్నాడు. మనమందరం ఎత్తబడే గుంపులో ఉండాలి, ఎత్తబడాలి, పరలోకంలో ఉండాలి. అది మన టార్గెట్ అయి ఉండాలి. అప్పుడు మనం ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టాం, మనకు కలుగుతున్న బాధల మీద దృష్టి పెట్టాం. ఇవన్నీ కొంతకాలమే సార్, ఇవి కాదు నాకు ముఖ్యం. యేసయ్య రాకడ కొరకు నేను తగిన విధంగా సిద్ధపడ్డానా? ఆయన అనుకున్నంత ప్రార్థన జీవితం నాలో ఉందా? ఆయన అనుకున్నంత పరిశుద్ధత నాలో ఉందా? యేసయ్య అనుకున్నట్టుగానే సిద్ధపడ్డానా? నేను ఎలా ఉన్నానో నా గురించి యేసయ్య ఏమనుకుంటున్నాడు అని ఆలోచన చేసి యేసు రాకడ కొరకు మనం సిద్ధపడదాం ప్రియులారా, హల్లెలూయా. కొరకు మనం సిద్ధపడదాం, అది మన టార్గెట్. అర్థమైంది కదా ఈరోజు అంశం చెప్పిన విషయం అంతా? ఈ లోకం ఇప్పుడు దేవుడు పరిపాలన చేయట్లేదు, సైతాను పరిపాలిస్తున్నాడు. అయితే అతి తొందరలో యేసయ్య వస్తున్నాడు, ఈ లోకాన్ని తన రాజ్యంగా మార్చు. అప్పుడు అశాంతి ఉండదు, అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, పాపం అనేది అసలే ఉండదు. ఇంకొక మాట చెప్పనా, అకాల మరణాలు ఉండవు యేసయ్య రాజ్యంలో, యాక్సిడెంట్లు ఉండవు. 1000 సంవత్సరాలు భూమి మీద పరిపాలన చేస్తాడు. అప్పుడు నీతి శాంతి వర్ధిల్లుతుంది. ఆ పాట మనకు తెలుసు కదా, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచూ భూలోకమంతా తెలుసుకుంటారు. 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏళ్ళు ఇలపై యేసు రాజ్యమేలును. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు
వచ్చు రాజుగా వచ్చు